హెరిటేజ్ మీద 100 కోట్ల ఫైన్ పడిందా? ఎస్ ఎక్కడ పడింది బ్రో? ఆల్రెడీ పడింది బ్రో. కనపడలేదు ఎక్కడ. ఓకే ఓకే, నా ఒపీనియన్ చెప్తున్నాను. అక్కడ అయితే లడ్డులో కల్తీ జరగలేదు. ఓకేనా? ఏదైనా ప్రూవ్ అయితే యూ కెన్. ప్రూవ్ గురించి కాదండి, దేవుడి ఫోటో చెప్పులు వేసుకొని పట్టుకోవాలని ఎట్లా కరెక్ట్ పట్టుకుంటాను నేనైతే. చాలా తప్పు. అరే చెప్పులు వేసుకొని దేవుడు పట్టుకుంటే తప్పేముంది? చాలా మంది చెప్పులు వేసుకొని గుడి ముందు మొక్కుతారు, అది తప్పేముంది? చేతిలో పట్టుకోవడం వేరు, గుళ్ళోకి వెళ్ళడం వేరు. ఏమో మరి నాకైతే, నేనైతే ఒక్కోసారి దేవుడికి ఇలా కూడా అనేస్తాను. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు దేవుడికి చెప్పులు షూ వేసుకొని మొక్కుతా. చాయిస్ లేదు, దేవుడి దండం పెట్టుకుంటాం. బట్ వీళ్ళు దేవుడిని ఎందుకు తీసుకొస్తున్నారు? దేవుణ్ణి అంటే అది ఆల్రెడీ కేసు ఫామ్ అయింది కదా బ్రదర్. కేసు ఫామ్ అయింది విషయం కాదు, ఇక్కడ పాయింట్ అయింది. వైసీపీ వాళ్ళు చెప్పులు వేసుకొని దేవుడి ఫోటో ఎందుకు పట్టుకున్నారు? అది చెప్పులు వేసుకొని దేవుడి ఫోటో పట్టుకుని తప్పేముంది? తప్పు. నా దృష్టిలో తప్పులు. తప్పే. ఒకవేళ గుడిలోకి వెళ్తే తప్పు, కానీ చెప్పులు వేసుకొని దేవుడి ఫోటో పెట్టుకుంటే ఏం తప్పు లేదు. ఓకేనా? ఇప్పుడు వైసీపీ వాళ్ళని సపోర్ట్ చేస్తారు. వైఎస్ఆర్ సిపి నేను సపోర్ట్ చేయట్లేదు. ఏదైనా ప్రూవ్ అయినాకే శిక్ష వేయాలనేది నా ఒపీనియన్, అంతే. సో అంటే ఇప్పుడు నెయ్యే కాదని చెప్పారు, మరి కల్తీని జరిగిందనే కదా అర్థం. మరి ఏమో అంత నాన్ సెన్స్ కేసులు ఇంకా లాగ్ చేస్తున్నారు, అంతే. ఓకే, ఇప్పుడు ఏంటి శిక్ష పడాలంటావా దీనిపైన? తప్పు చేయకుండా శిక్ష వేయడం అనేది రాంగ్ అనేది నా ఫీలింగ్. తప్పు జరిగిందని గట్టిగా చెప్తారు కదా బ్రో. జరగలేదు బ్రో, తప్పు జరగలేదు. 100% ప్రూవ్ కూడా అవ్వలేదు. ప్రూవ్ అయితేనే కదా కేసు టేకప్ చేస్తారు. ఏం చెప్తావు ఓవరాల్ గా లడ్డు ఇష్యూ గురించి? దాని గురించి వదిలేయడం మంచిది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి లడ్డు కంటే, అవి క్లియర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ఇప్పుడున్న అలయన్స్ ఏం సమస్యను క్లియర్ చేయట్లేదు అంటావా? 100% చేయలేదు కాబట్టి ఈ లడ్డు గురించి ఇంకా లాగ్ చేస్తున్నారు. 2029లో జగన్ సీఎం అవుతారు? పక్కా అవుతారు. కాలేదు అంటున్నారు. కాకపోతే పోయేముంది, ప్రజలు ఇంకా అనుభవిస్తారు ప్రాబ్లమ్స్. ఇంకా మంచిగా ఆల్రెడీ నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని. అది ఇప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎకనామికల్గా లో అయిపోయారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమి అసలు సొల్యూషన్సే లేదు. హాస్పిటలైజేషన్ కరెక్ట్గా లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా లేదు, హార్బర్స్ అవ్వచ్చు, అన్ని ప్రాబ్లమ్స్ స్టక్ అయిపోయి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక మీటింగ్ లో ఒక ఆవిడ రేషన్ కార్డు లేదన్నా అంటే 2 సంవత్సరాలమ్మా ఓపిక పట్టమ్మా అన్నాడు. అదే పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి సార్ మా ఊరికి రోడ్డు లేదు సార్ అంటే 2 గంటల్లో సాల్వ్ చేశారు. సో దానికి దీనికి చాలా తేడా ఉంది కదమ్మా. ఆయన ఇప్పుడు పరిపాలనలో ఉన్నాడు, ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి సాల్వ్ చేశాడు. ఇప్పుడు ఈయన పరిపాలనలో లేడు కదా, ఎట్లా సాల్వ్ చేస్తాడు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు ఎప్పుడు ఆయన నెగ్లెక్ట్ చేయలేదు. బట్ టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం వస్తే అది ఆగిపోయి ఉండొచ్చు, అంతే.